ఒక్కొక్కళ్ళు మెల్లిగా పెద్ద లీడర్లంతా బయటికి వస్తున్నారు. సమయం లేదు మిత్రమా అన్నట్టు రెడీ అవుతున్నారు. టికెట్ల పంచాయతీలు, సీట్ల గొడవలు కొలికి వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా ప్రచారాన్ని పరుగులు పెట్టించాలని గట్టిగా డిసైడ్ అయినట్టున్నారు. తెలంగాణలో పెద్ద లీడర్లంతా రంగంలోకి దిగుతున్నారు. పబ్లిక్ మీటింగులు, బస్సు యాత్రలు, రోడ్డు షోలు, ఇంకా ఊరూరా మైకుల మోత గట్టిగా మోగేటట్టుంది. అన్నట్టు చేవెళ్లలో కారు పార్టీ వాళ్ళు ప్రచారం మొదలు పెట్టేసినారు. పదలు చూసొద్దాం. అట్లిట్లా మాజీ సీఎం కేసీఆర్ సారు మళ్ళా జోరు పెంచే ఈగురం చేసిండు. మళ్ళా స్టేజ్ ఎక్కిండు, మైకు పట్టిండు, ఎలక్షన్ల ప్రచారం సురువు చేసిండు. చేవెళ్ల మీటింగ్ పెట్టి కారు పార్టీ వాళ్ళు జోరుగా ముచ్చట్లు చెప్పిర్రు. సర్కార్ వాళ్ళ మీద పొట్టు దుబ్బెత్తి పోసిండ్రు. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు చెయ్యి పార్టీ వాళ్ళు చేస్తామన్నది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది అన్నట్టు పబ్లిక్ కు పూస ఉచ్చిర్రు. కేసీఆర్ సారు గట్టిగానే బాణాలేసిండు. 5 నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం, అన్ని పంగనామాలు పెట్టినాం, ఏ పాలసీ సరిగా లేదు, ఉన్నవి కూడా ఊడగొడతా ఉన్నాం, కరెంటు చక్కగా ఇస్తలేం, రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే, పంటలు గుంటలేము, 500 బోనస్ ఇస్తలేము, అయినా కూడా మాకే ఓటేసిండ్రు, ఇక మేమేం చేయకున్నా మమ్మల్ని ఎవరు ఏమనరు అనే అభిప్రాయం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా, ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్. ఈ రోటేసే ముందు ఆలోచన చేయండి. నీళ్ల ముచ్చట్లు, కరెంటు ముచ్చట్లు అన్ని ముంగటేసుకొని అప్పుడే అంతల్ని ఆగం పట్టించిర్రు అన్నట్టు మాట్లాడిండు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి? ఎంపీ టికెట్ ఇవ్వలేదా, గౌరవించలేదా, గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? దేనికోసం మారిండు? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటువంటి ఆడు తిరుగుతాడా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు. బీజేపీ తరఫున నిలబడ్డాయినా కానీ ఇలా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చాడైనా కానీ ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి? ఎందుకు పోయిండండి? అధికారం కోసమా, పదవుల కోసమా, పైరవీల కోసమా? కత్తిమ లీడర్లు కూడా సర్కార్ వాళ్ళ మీద గట్టిగానే ఆడిపోసుకున్నారు. మొత్తానికి కారు పార్టీ వాళ్ళు ఎంపీ ఎలక్షన్లలో జోరు చూపియాలని గట్టిగానే తిప్పల పడతారు. అయితే అటు చెయ్యి పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు సుత ప్రచారం గట్టిగా చేస్తున్నారు. ఢిల్లీ లీడర్లు గల్లీల పొంటి తిరిగే ఈగురం చేస్తున్నారట. మరిగా చూడాలి ఎవళ్ళకి కిస్మత్ కులాయిస్తుందో, కారు పార్టీ వాళ్ళు ఎంత ఈగుర పెడతారో అనుకుంటారు ఈ ముచ్చట్లన్నీ చూసిన పబ్లిక్. యానో కొండ మీద కూర్చొని మైకులో ముచ్చట్లు చెప్తా అన్నలారా తమ్ముళ్ళారా అంటే అవుతుందా? చేతిలో చెయ్యేసి మాట్లాడాలా. అన్న మాదిరి ధైర్యం చెప్పాలా, పెద్దన్న మాదిరి భరోసా ఇయ్యాలా, పబ్లిక్లో కూర్చొని మాట్లాడాలా, కష్టం నష్టం తెలుసుకోవాలా. అప్పుడు కదా ఎవరి మనసులో ఏముండదో తెలిసేది. అందుకే సీఎం జగన్ గారు యాడికి పోయినా జనంతో కలిసిపోతున్నారు. యానో టాప్ మీద కూర్చొని కాదు, జనం ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాడు. ఉట్టి మీద కుండ లెక్క అందకుండా నిలబడి దూరం ముచ్చట్లు చెప్పిపోతుంటారు కొంతమంది లీడర్లు. కానీ సీఎం జగన్ సార్ మాత్రం అస్సలు అట్లా చేస్తలేడు. ఏమున్నా పబ్లిక్ లోనే మాట్లాడుతున్నాడు. ఎవ్వరికేం కష్టం వచ్చినా నష్టం వచ్చినా కుల్ల అక్కడిదక్కడనే సమరస్యం చేస్తున్నాడు. సమస్యలు చెప్పుకుంటే తప్పించుకొని పోయే లీడర్లు అంతా ఒక దిక్కు అయితే సీఎం సార్ ఒక దిక్కు అన్నట్టే చేస్తున్నాడు. ఇక చూడర్రే, అది రాలేదు ఇది రాలేదు అని చెప్తుంటే ఎలక్షన్ల టైంలో చాలా మంది లీడర్లు మాట మల్లేస్తుంటారు, మైకు గుంజుకుంటుంటారు. కానీ సారు మాత్రం ఎందుకు రాలేదు, ఎవళ్ళేం పుల్ల పెట్టిర్రు అని పబ్లిక్ కు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. గుంటూరు జిల్లాల పబ్లిక్ కు ఇండ్ల పట్టాల అందకుండా ఎగస్ పార్టీ వాళ్ళు ఏమేం చేసిండ్రో పబ్లిక్ కు పూస ఉచ్చిండు సీఎం సారు. 54,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ 54,000 మంది పేదలకు ఎక్కడ ఇండ్ల పట్టాలు ఇస్తాడో, ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ను ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే ఇక గిట్ల మంగళగిరిలో పేదోళ్లకు ఇండ్ల పట్టాలి అని ఇంకా అన్ని తీర్ల సర్కారోళ్ళు తయారైతే సైకిల్ పార్టీ వాళ్ళు పోయి కోర్టుల కేసులు వేసి అడ్డం పడ్డారని చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు ఒక్కొక్క ఇంటి విలువ ఎంత తెలుసా? కనీసం ఇంటి స్థలం విలువే కనీసం 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు. అందులో మళ్ళా ఇల్లు కడితే కట్టడానికి అయ్యే ఖర్చు మళ్ళా కనీసం 2,40,000
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మళ్ళీ మీ బిడ్డ పెట్టే ఖర్చు మరో ₹1,00,000. ఏ ఇంటి విలువ వేసుకున్నా కూడా మినిమం కనీసం 10-11 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి 15 లక్షల దాకా పలికే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఇలా 10 లక్షలు విలువ చేసే ఆస్తి, 15 లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకునిందెవరు? మంచి చేయనికే పోతే అడ్డం పడ్డారు సైకిల్ పార్టీ వాళ్ళు అని చెప్పేటాలకు పబ్లిక్ కూడా కోపానికి వచ్చిండ్రు. గిట్లా మంగళగిరిలో చేనేత కార్మికులతోని ముచ్చట్లాడిండు సీఎం సారు. నేతన్నల సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. 5 ఏళ్లలో నేతన్నల కోసం ఏమిచ్చిండ్రు, కొత్తగా ఏమేం తీసుకొచ్చిండ్రో చెప్పుకొచ్చిండు. అటెనక ఎన్టీఆర్ జిల్లాలో అడుగు పెట్టింది సారు బస్సు యాత్ర. సారు యాత్ర విజయవాడలో అడుగు పెట్టంగానే పబ్లిక్ ఘనంగా స్వాగతం పలికిండ్రు. సీఎం సారు ఇంటి ఆమె భారతమ్మ కూడా పబ్లిక్ తోని కలిసి స్వాగతం చెప్పి అందరితోని కూడి చేతులు ఊపింది. ఎక్కడికి పోయినా సారు యాత్రకు పబ్లిక్ పొట్టు వస్తున్నారు. మేమంతా సిద్ధం అన్నట్టే చేస్తున్నారు. అన్నీ ఉన్నా అదేదో అన్నట్టు ఎంత కష్టపడినా రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కకోకుండా పోతుంది. పంట పండకపోయినా ఇబ్బందులే, బంగారం లాంటి పంట పండినా ఇబ్బందులే. మద్దతు ధర ఈకోకుండా రైసు మిల్లర్లు రైతులని 30 తిప్పలు పెడతాన్నారు. అందుకే మద్దతు ధర కంటే తక్కువకి ధాన్యం కొంటే రైతులను ఇబ్బంది పెడితే రైసు మిల్లర్ల లైసెన్సులో రద్దు చేస్తాం అని సీఎం సారే వార్నింగ్ ఇచ్చే తలికే ఇప్పుడు కొంత సెటరేట్ అయినట్టు అనిపిస్తుంది. రైతన్నలకు కూడా కాస్త ధైర్యం వచ్చినట్టున్నది. రోడ్డు మీద ఇంకో బండి పట్టకుండా సందు లేకుండా నిలబడ్డాయి కదా ట్రాక్టర్లు. ఎటు చూడు ట్రాక్టర్లే, ఎటు చూడు వడ్లే. జాతరకు గీట ఊరంతా బండ్లు కట్టినట్టు రైతులంతా ఒక్కటే పాలి బండ్లు కట్టుకొని బయలుదేరిండ్రు. సూర్యాపేట మార్కెట్ కు శీతం వడ్లు వచ్చినాయి పోయినరి. మరిగా ఏమాయి పొద్దుగాల బయలుదేరిండ్రో గాని జర్ర తెల్లగా ఏటాలకు జనగాం సూర్యాపేట రోడ్డు మీద గిట్ల ట్రాక్టర్లు అన్ని ఒకటి లైన్ కట్టినాయి. బాట మొత్తం బంద్ అయింది. 4 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయిందట. ఇక శుక్రవారం నాడు ఆఫీసర్లతోని మీటింగ్ అయిన సీఎం రేవంత్ సారు రైస్ మిల్లర్ల మీద, మార్కెట్లలో అడ్డమైన దందాలు చేసే దళారుల మీద గట్టిగానే గరంకొచ్చిండట. రైతులకు మద్దతు ధర కంటే రూపాయి తక్కువ ఇచ్చినా రైసు మిల్లుల లైసెన్సులు రద్దు చేయిర్రి అని ఆర్డర్లు వేసిండట. అందుకే కావచ్చు ఇక ఇప్పుడైతేనే అనుకున్న రేటు పలుకుతుంది. పైసలు ఎమ్మటే ఇస్తారో అనుకున్నారో ఎట్టనో గాని గిట్ల సూర్యాపేట కాడున్న తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు పుట్లు వచ్చినాయి వడ్లు. ఎక్కడ చూసినా రాసులే కనిపించినాయి. కుప్పలు పోసి అమ్ముకునే తందుకు రైతులు ఎగబడ్డారు. ఇగిదిట్లుంటే చాలా మంది రైతులు ఒడ్లు తీసుకొచ్చి మార్కెట్లలో ఆరబోస్తున్నారట. అట్లా చేయకుండా కళ్ళాలనే ఆరబెట్టుకొని అమ్ముకోనికే పోవాలి అన్నట్టు చెప్తున్నారు సర్కారు వాళ్ళు. కోసిన పంట కోసినట్టే మార్కెట్లకు కొండబోతే తేమ శాతం ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి కొర్రీలు పెట్టి కొనేటోళ్ళు రేటు కట్ చేస్తారు. అందుకే శెల్కల కాన్నే ఆరబెట్టుకొని తీసుకుపోయినరు అని చెప్తున్నారు. అంతేకాదు యాలగాని యాలల్లో వానలు పడుతున్నాయి కాబట్టి మార్కెట్లలో వడ్లు తడవకుండా ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పిర్రట. మరిగా ఎట్ట చేస్తారో ఏం చేస్తారో గాని మద్దతు ధర ఇయ్యకపోతే మాత్రం రైతులు ఎమ్మటే ఆఫీసర్లకు మతలబు చెయ్యిర్రి. అగ్గువకు అమ్ముకొని ఆగం కాకుర్రి. నూనెలో పడ్డ నీళ్ళ మాదిరి ఎప్పుడూ చిటపట్లాడే లీడర్లు కూడా ఎన్నికల టైం వచ్చిందంటే చాలు ప్రజలకి పౌడర్ రాసినట్టు మాట్లాడుతుంటారు. కమ్మకమ్మటి తీయటి ముచ్చట్లన్నీ చెప్తుంటారు. ఎట్టయినా సరే జనాన్ని బుట్టలో వేసుకునే పనులు చేస్తుంటారు. తిట్టినా పడతారు, తిరగబడినా గమ్మున పోతారు. కానీ కొంతమంది లీడర్లు మాత్రం అట్టగాదు. ఎన్నికల టైంలో కూడా చేతులు జాడిస్తుంటారు. అభిమానులకే చుక్కలు చూపిస్తుంటారు. ఇదిగో ఇట్ట. అరే రే అభిమానం కొద్ది పోతే ఈడ్చి కొట్టినంత పని చేసిండు కదా. మరిగా గంతమంది చుట్టుముట్టు కందిరీగల్ లెక్క ఎగబడ్డారా అని కోపం గా ఒక్క మనిషి మీదనే ఏంటికొచ్చిందబ్బా.
అసలు ముచ్చట ఏంటిదంటే అభిమానం నెత్తికెక్కి బాలయ్య కాళ్ళు మొక్కనికి పోయిండట గా మనిషి. అంతేకాదు ఓ సెల్ఫీ ఫోటో కూడా తీసుకుందామా అనుకున్నాడట. ఓ దిక్కు మీదికెళ్ళి ఇంతమంది చేతులు పట్టుకోవాటిరి, రెండు పక్కలకెళ్ళి నూకవాటిరి. అది చాలదన్నట్టు నడుమకి ఈ మనిషి కాళ్ళు పట్టుకోనికే పోయిండట. అసలే దబిడి దిబిడి అన్నట్టే ఉంటది బాలయ్యతోని వ్యవహారం. అందుకే ఇక అట్లా అభిమాని మీద చేయి దులుపరిచ్చిండు. చేతికి దొరికింటే ఇంకో రెండు సపరిచ్చేటోడే కావచ్చు గాని ఎమ్మటే పక్కపోంటున్నోళ్ళు వెనక గుంజి పారేసిండ్రు. అభిమానంతో పోతే నలుగుట్లే నాదాన్ని చేసిండని గా అభిమాని కూడా మస్తు బాధపడ్డాడట. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో ఎలక్షన్ల ప్రచారానికి పోయిండు బాలయ్య. మీని మోటార్ దిగి కారెక్కనికి పోతుంటే నెగ్గిట్ల ఈగలు ముసిరినట్టు ముసిరిండ్రు పబ్లిక్. ఎవ్వల నియమాన్ని లేదు గాని నడమ కాలు మొక్కనికి పోయినోనికే షాటు తలిగింది. అయినా అందరు హీరోలు లెక్క కాలు మొక్కుతా ఏలు పట్టుకుంటా అని సుతారం చేసే మనిషి కాదా బాలయ్య. సారుకు సిటుక్కున కోపం వస్తుంది, టపుక్కున పక్కపోంటున్నోళ్ళ చెంప బాగులుతుంది. అందుకే జర చూసుకొని దగ్గరికి పోవాలి అంటుంటారు చాలా మంది. ఏమైనా ఎలక్షన్ల టైంలో గిట్లా చేసేది లేకుండా అనుకుంటారట సైకిల్ తమ్ముళ్ళు. మరిగా పోయేటోనికన్నా లేదా గంత మందిలా కాళ్ళు పట్టుకుంటా అంటే ఏంటిదన్నట్టు అని కోపానికి వస్తున్నారట ఇంగింత మంది. మొత్తానికి ఎలక్షన్ల ప్రచారానికి ముందు బాలయ్య చెయ్యి జాడిచ్చి రిబ్బన్ కత్తిరించినట్టు చేసిండు అనుకుంటారు అందరూ. సొంత పార్టీలోని లీడర్లైనా వేరే పార్టీలోని లీడర్లైనా అందరికీ ఒకే రకమైన ప్రేమను పంచుతాడు రాహుల్ గాంధీ సారు అని అనుకుంటుంటారు చాలామంది. అందరూ అనుకున్నట్టే మన రాహుల్ గారు కూడా అదే రీతిలో అందరినీ కలుపుకొని పోతున్నాడు. అందరూ నా వాళ్ళే అన్నట్టే చేస్తున్నాడు. ఇదిగో ఇట్లా సొంత పార్టీ లీడర్లైనా పక్క పార్టీ లీడర్లైనా అందరు ఒకటే, అందరిని సమానంగా చూడాలని అనుకుంటుంటాడు. అందరు నా ఊళ్ళే అనుకుంటుంటాడు. అందరిని ఒక్క తీరుగానే మందలిస్తుంటాడు రాహుల్ గాంధీ సారు అనుకుంటుంటారు చాలా మంది. దానిక మంది అనుకున్నట్టే సారు సుత అందరిని ఒక్క తీరుగానే చూస్తున్నాడు. సొంత పార్టీ కాకపోయినా తమిళనాడు సీఎం స్టాలిన్ సార్కు తీయడి మైసూర్ పాకుల డబ్బాని కొనకపోయి ఇచ్చొచ్చిండు. అసలు ముచ్చట ఏందయ్యా అంటే లోక్సభ ఓట్ల ముంగట రాహుల్ గాంధీ సారు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కోయంబత్తూర్లో తిరుగుతుండే కదా. అగో అట్ట తిరుక్కుంటనే నడిమిట్ల కూటమిలో పుత్తుల సంసారం చేస్తున్న డిఎంకే పార్టీ పేప తమిళనాడు సీఎం స్టాలిన్ సార్ కొరకని తీయటి స్వీట్ల డబ్బాను కొనకపోయి ఇచ్చొచ్చిండు. అంతేకాదు సారు కాన్వాయ్ పోతుంటే నడిమిట్ల కాన్వాయ్ నాపి రోడ్డు పక్క పోయింటున్న డివైడర్ ను దూకిపోయి స్వీట్ డబ్బా కొన్నాడట. ఇగట్ట రాహుల్ సార్ అలా దుకాణాలకు వస్తున్నాం తెలవంగానే దుకాణం యజమాని కూడా ఎదురుగా పోయి ఎదుర్కొన్నాడు. దుకాణం అంతా తిరిగి ఏది మంచిగున్నది ఏది తీయగున్నది అనేటిదంతా రుచి చూసినాకనే కొన్నాడు స్వీట్ డబ్బాను. అంతేకాదు సారే ఆయన పర్సులంగా డబ్బులు తీసి ఇచ్చిండు. దుకాణ పైన తతిమ చిల్లర తీసుకొచ్చిస్తే తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఇగిట్ట సార్ని చూడంగానే దుకాణంలో పని చేసేటోళ్ళంతా వచ్చి సార్ ఎంబడి నిలబడి ఫోటోలు గుంజుకున్నారు. అగో చూడోలి పని చేసేటోళ్ళ మీద కూడా ఎంత పాయలను చూపిస్తున్నాడో రాహుల్ గాంధీ సారు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే సార్కు చిన్న పిల్లగాండ్లంటే పాయలం ఉన్న ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అగో అట దుకాణం లోపలికి పోతా నాయన సంకలున్న బుడ్డ బుజ్జిని బుగ్గలు బయటికి గిచ్చుకుంటా మురుసుకుంటా లోపలికి పోయిండు సారు. ఇక ఇదిట్టుంటే సార్ అలా దుకాణానికి వచ్చిండని దుకాణ యజమాని కూడా మస్తు మురిసి ముప్పందం అయిండు. ఇగో ఇట్ట గంత పెద్ద లీడర్ అయ్యిండు కూడా కారు ఆపుకొని దుకాణం లోపలికి పోయి బేరం చేసి తీయటి స్వీట్లు కొనుక్కొచ్చుకున్నాడంటే గొప్ప ముచ్చటే కదా. ఏదైతే గాని రాహుల్ సార్ రాకతోని దునియా అంతగా దుకాణం పేరు బాగా మారిమోగుతున్నారే పోండ్రి. ముందుకు పోతే నుయ్యి వెనక్కి పోతే గొయ్యి అన్నట్టు తయారైంది రైతన్నల పరిస్థితి. ఎండలకు భయపడి 4 చినుకులు పడితే బాగుండు అని ప్రజలు అనుకుంటా అంటే పడ్డ వానలకి పంటంతా పాడైపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అగో ఎండ ఇగో వాన అన్నట్టే అవుతుంది పోండ్రి. నిన్న మొన్నటి దానిక ఏగిచ్చి కొట్టినాయి ఎండలు. ఇప్పుడు చూస్తేనేమో మొత్తం చల్లబడ్డది, వానలు కొడుతున్నాయి. కావాలనుకున్నప్పుడేమో కాన రాకుండా పోతుంటాయి, వద్దొద్దు అన్నప్పుడేమో బోజిచ్చి కొడుతుంటాయి వానలు. పబ్లిక్ ను పరేషాన్ చేస్తుంటాయి. నిజామాబాద్ జిల్లాలో పడ్డ వానలకు రైతులు పండించిన పంట అంతా నిండా తడిసింది. చేసిన రెక్కల కష్టం అంతా నీళ్ల పాలైంది. కాకుల కొట్టి గద్దలకు పంచినట్టే అయింది అనుకుంటా మస్తు దుక్కటిల్లుతున్నారు రైతన్నలు. వడ్లు మొత్తం బాగా ఖరాబ్ అయిపోయి నీళ్లు కారుతున్నాయి మొత్తం కిందికి. ఏం చేయాలి సరిగా ఆదుకోవాలా, మాకు ఏమన్నా చేయాలా నష్టపోయినందుకు. ఆగనాట ఎండలకు ఎండుతాయేమో, ఎండినాక కాంటాలు పెట్టుకుందామని ఆరబోసుకుంటే అనుకోని వాళ్ళకు వచ్చిన శినుకులకు ఎండిన ఓడ్లన్నీ తడిసి ముద్దయినాయి అని మస్తు రందిపడుతున్నాడు ఈ రైతన్న. పాపం 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడట. పెట్టిన పెట్టుబడి కూడా
చూడలేదు, లెక్కల కష్టం తీరలేదు అనుకుంటా మస్తు గోసటిల్లుతున్నాడు. బోధాన్ల ఈదురుగాలులు వానలకు ఇగో కొనుగోలు కేంద్రాలలో పోసిన ఓడ్లన్నీ మెత్తగైనాయి. బాన్సువాడ, పోతంగల్లు, చందూరు మండలాలలో రాలిన శినుకులకు ఓడ్లన్నీ కళ్ళంలోనే మొలకలొచ్చే కథ అవుతుంది. అగ చూడోలి కాని కాలంలో పడ్డ శినుకులకు పాపం పండిన ధాన్యం అంతా ఎట్ట నీటి పాలైందో. ఇగిటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా బాగానే రాలినాయి శినుకులు. నిర్మల్ జిల్లా బాసరల బజార్లన్నీ నీటి కుంటలు లెక్కనే కానొచ్చినాయి. ఓ రోజు ఎండలు, ఇంకో రోజు ఇగో ఇట్ట వానలు. ఎప్పుడు ఎండలు కొడుతున్నాయో ఎప్పుడు వానలు పడుతున్నాయో. ఎండలు కొట్టేటి దానిక తెలవట్లేదు, వానలు పడేటి దానిక ఎవరికి తెలవట్లేదు. ఇట్ట పడదాని కాలంలో వానలు పడి పాపం రైతుల్ని నానా తిప్పల పెడుతున్నాయి. ఈ వానలు చల్లకుండా రైతుల మీద పగబట్టినట్టే చేస్తున్నాయి. ఎండలు జరిసినా వాన శినుకులు రాలినా ఎటు తిరిగి నష్టపోయేది మాత్రం రైతన్నలే. ఎన్నడు మారుతాయో ఏమో గీ రైతన్న బతుకులు చూడాలే. ఏనుగమ్మ ఏనుగు అనుకుంటా చిన్నప్పుడు పాటలు పాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా అనుకుంటా బుల్లెట్ బండి పాటలు పాడుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో బుల్లెట్ బండ్ల మీద ఆడోళ్ళు కూడా బాగానే రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. తిరగడమే కాదు, ఇదిగో ఈ అక్క మాదిరి పార్టీల జెండాలు కట్టుకొని ప్రచారం కూడా చేస్తున్నారు. కాషాయం రంగులుండేటి శీల కట్టింది, కాష పోసింది, నెత్తికి కాషాయం రంగు షిప్ప పెట్టింది. బండికి వెనక 3 రంగుల జాతీయ జెండా కట్టుకున్నది. ఇట్ట డుగ్గు డుగ్గు బండి మీద ధూమ్ధామ్గా పోతుంది. ఎవరు కావచ్చు ఈ బుల్లెట్ రాని అనుకుంటుంది కదా. అనుకునేందుకు ఏం లేదు, ఆమె బుల్లెట్ రానే. అవు బుల్లెట్ రానే. దేశంలో మల్లోపాలి పువ్వు పార్టీని గెలిపియాలని తమిళనాడులో ఉన్న మదురైకేంచి ఢిల్లీ దానక బండి యాత్ర చేస్తున్నది ఈ అక్క. ఇట్ట ఓ 2 నెలల కింద బండి వేసుకొని యాత్రకు బయలుదేరింది. అట్ట పోయిన కాడల్లా పువ్వు పార్టీకి ఓటేయాలి, పువ్వు పార్టీనే మల్లోపాలి దేశంలో ఎలుగులకు తీసుకురావాలి అన్నట్టే నినాదాలు చేస్తున్నది అక్క. భారత్ మాతా కీ జై శ్రీరామ్, जय श्री राम। तमिलनाडु मदुरई से इस यात्रा को मैंने शुरू किया हूँ और मदुरई से होते हुए दिल्ली तक 21,000 किलोमीटर 65 दिन 15 राज्यों में भ्रमण कर रही हूँ। ఇగో ఇట్ట జై శ్రీరామ్ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అనుకుంటా బుల్లెట్ బండి ఎక్కి తిరుగుతున్నది. పబ్లిక్ కు పూసగూర్చుతున్నది. రాజలక్ష్మి అట గీ అక్క పేరు. అక్క ఏడికి పోయినా గీ బుల్లెట్ బండి వేసుకొని పోతుందట. అందుకనే బుల్లెట్ రాని అని పిలుచుకుంటారట అక్కడోళ్ళు. ఇగట తిరుక్కుంటా తమిళనాడులో ఉన్న కాన్పూర్ కు పోయింది. ఇక అక్కని చూడంగానే పువ్వు పార్టీ వాళ్ళు పార్టీ జెండాలతోని మోదీ సార్ బొమ్మలతోని ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. ఇంకో 4 రోజులు అంటే ఈ నెల 18 తోని అక్క 65 రోజుల యాత్ర ఒడుస్తుందట. అంతేకాదు ఈ యాత్రలో ఇప్పటికే పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ అటువంటి రాష్ట్రాలన్నీ తిరిగిందట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే గీమకి ఇప్పుడు కొత్త ఏం కాదట గిట్ట బుల్లెట్ బండి వేసుకొని తిరుగుడు. ఎప్పటి సందో ఇగో ఇట్ట బుల్లెట్ బండి మీద తిరుగుతుండుతోనికి అక్కను బుల్లెట్ రానని కూడా అంటారట. మరి చూడాలి ఈ అక్క పడుతున్న కష్టంతో దేశంలో పువ్వు పార్టీ వాళ్ళకు వ్యాపారి ఓట్లు పడతాయి ఏంది అనేదిగా. యానో సముద్రం మధ్యలో తిరుగుతుంటాయి తిమింగలాలు. చెరువుల్లో చేపల మాదిరి చీటికి మాటికి చూడాలంటే కుదరదు. అయితే పెద్ద పడవ వేసుకొని సముద్రంలో కన్నా పోవాలా, లేకపోతే వాటంతటా అవే ఒడ్డును కొట్టుకొని రావాలా. టీవీల్లో చూసేదే కానీ నేను ఇప్పుడు వరకు తిమింగలాన్ని దగ్గర నుంచి చూడలే అన్నట్టు ఇదిగో ఇదేందో తిమింగలము కొట్టుకొని వచ్చిందంట. పదండి బిరిగ్గా చూసొద్దాము. ఆగో తిమింగలం సముద్రంలో ఈత కొచ్చి దమ్ముకొని ఒడ్డు పోంట పోయి జరిసేపు నిమ్మల పడొద్దామా అని వస్తుందా ఎట్లా అనుకునేరు. గది ఎప్పుడో జీవిడిసినట్టే ఉన్నది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఉన్న తంతడి ఓడపాలెం దిక్కు గంగపుత్రులు చేపల షికారు కని పోయిర్రాట. పోయి ఆళ్ళ పనిలో ఆళ్ళు ఉంటే అలల రువ్వడికి ఓ పెద్ద చేప కొట్టుకొస్తున్నట్టు కంట్ల పడ్డదట. ఇంత షికారు ఇడిచిపెట్టి గా కొట్టుకొస్తున్న తిమింగలానికి అడ్డం తిరిగిర్రాట. అలలు రువ్వడిగా వస్తున్నా వలలేసి నపరో దిక్కు దాలిగి బలిమీటికి ఒడ్డుకు గుంజుకొచ్చిర్రాట. ఇక జరుగురి అని అందరూ ఎడం జరిగి చూష్టాలకు దానికి పానం మంచిగా లేనట్టు తెలిసిందట. కోన పానంతో ఉన్నదట. మళ్ళా సముద్రంలోకి వంపనికే తిప్పల పడ్డరట గాని శక్తి లేక అది ఒడ్డుకే కొట్టుకొచ్చిందట.
పాపం మరి ఇక ఏమైందో ఏం పాడో గాని జాలరానాలకు చిక్కిన గీ తిమింగలం ఏం తక్కువ 30 అడుగుల పొడవు 6 అడుగుల ఎడల్పుతోని బందోబస్తుగా ఉన్నదట. ఇంకో ముచ్చటేంటిదంటే షికారుకు పోయినప్పుడు గంగపుత్రులు పెద్ద పెద్ద చేపలనే చూసిర్రట గాని గింత పెద్దదాన్ని అయితే ఎన్నడూ చూడలేదన్నారట. అయినా దానికి పానం మంచిగుంటే అసలు ఒడ్డు దిక్కు వచ్చేదే కాదు, వీళ్ళ కాంటే పడేదే కాదు. ఇక మరి బొంద తీసి పూడుతారో లేకుంటే ఇంకేమైనా చేస్తారో అనేది చూడాలి. ఇక ఇందాక నుంచి ఏందో మర్చిపోయినా అనుకుంటానా. ఈ వార్త చూడండి. అరేవ్వా పాలన్న కుండల దందా గిట పెట్టుకున్నాడా ఎట్లా భలే తిప్పల పడుతున్నాడు. కుమ్మరి సారే గిరగిర గట్టిగానే తిప్పిండు. ఓ నెమ్మలమే పాలన్న ఇంత కుండకు బొక్క పడగల అసలే పచ్చి కుండ. వాటం తెలిసిన లెక్కనే చేస్తుండు. చూస్తుంటే పాలన్నకు కుండలు చేసిన అనుభవం ఏ పాటో ఉన్నట్టే అనిపిస్తున్నది. మొత్తానికి కుండ చేయబోయి సొట్టవైన బిందె లెక్క తయారు చేసిండు. దాన్ని ఏమైనా బొక్క పడకుండా మట్టి పాత్ర అయితే తయారు చేసిండు. అవుగాని ఎలక్షన్ల టైంలో వాళ్ళ మీద వీళ్ళ మీద ఆడిపోసుకోకుండా గిట్ల కుండలు చేసే కార్యం ముంగటేసుకున్నాడు ఏంది పాలన్న అనుకుంటారా? ఇక్కడనే ఉన్నది అసలు ముచ్చట. పాలన్న ప్రజాశాంతి పార్టీకి ఎలక్షన్ల సంఘపోళ్ళు కుండ గుర్తిచ్చిర్రాట. అదివరకు హెలికాప్టర్ గుర్తుండే కదా, దాన్ని తీసేసేటాలకు కోర్టుకెక్కి కొట్లాట చేసి ఇప్పుడు కుండ గుర్తు తెచ్చుకున్నాడట. అందుకే విశాఖపట్నంలో ఓ కుండలు అమ్మే జాగకు పోయి గిట్ల కుండలు చేసిండు. కుండను ఎంత పైలంగా తయారు చేసిండో రాష్ట్రాన్ని కూడా అంత పైలంగా చూసుకుంటాడట. సైకిళ్లకు టక్కర్లు అవుతాయట, గీలాసాలు పగిలిపోతాయట, పువ్వు వాడిపోతుందట. కానీ కుండ మాత్రం ఎండాకాలం చల్లటి నీళ్లు ఇస్తదట. అందుకే కుండ గుర్తుకు ఓటే ఇర్రి అన్నట్టు ప్రచారం సురువు చేసిండు పాలన్న. ఆ పార్టీల ఈ పార్టీల టికెట్లు రానోళ్ళంతా కుండ పార్టీలకు రాని అన్నట్టు పిలుస్తున్నాడట. ఏమైతే గాని అట్లిట్లా తిప్పలవాడి మళ్ళా పార్టీకి ఓ గుర్తు అయితే తెచ్చుకున్నాడు పాలన్న. మరిగా చూడాలి ఎలక్షన్లల్లా కుండ పార్టీ ఏ పార్టీ గుర పెడుతుందో.